హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన శ్వేత గారు మిర్యాలగూడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఆశ్చర్యం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రతిరోజు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీం అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ జూమ్ సెక్షన్ లో వింటున్న ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శ్వేత, మాది మిర్యాలగూడ. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ తటవర్తి రాఘరావు సార్ రాసిన బుక్ ఆశ్చర్యం. ఎంత ఆశ్చర్యం అంటే మనకు ప్రతిదీ ఆశ్చర్యం అనిపిస్తుంది. చూడండి, వినండి, కొత్తగా ఏది చూసినా అది ఆశ్చర్యం ఉంటాయి. అలాంటివి సృష్టిలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవాలి అంటే మనం బుక్ స్వాధ్యాయం చేయాల్సిందే. ఎందుకంటే చాలా ఎంత అద్భుతంగా ఉంది బుక్. రాత్రి కూడా చదువుతున్నప్పుడు ఇంత అద్భుతంగా ఉందా ఈ బుక్ అని అనిపించింది. ఒకసారి మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. కారణం ఆ విషయాలు ఎప్పుడూ వినలేదు కాబట్టి, ఆ దృశ్యం ఎప్పుడూ చూడలేదు కాబట్టి. అంటే ఒక రకంగా మానవుడు ఏదైనా సరే వినని వాటిని విన్నా, చూడని వాటిని చూసిన ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఆలోచించండి, అలా మానవ ఇంద్రియాలతో తెలుసుకోగలిగినవి, చూడగలిగినవే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటే, ఇక మానవ ఇంద్రియాలతో తెలుసుకోలేని వింతలు, విశేషాలు ఎంత ఆశ్చర్యం కలిగిస్తాయి. అలాంటి ఆశ్చర్యం కలిగించే విషయాలు ఈ సృష్టిలో ఎన్నో ఉన్నాయి. ఈ విషయాలన్నీ యోగులు, ఋషులు తమ విశేషమైన ధ్యాన సాధన ద్వారా దివ్య నేత్రాన్ని, అంటే మూడవ కన్ను సంపాదించుకొని చూడగలుగుతున్నారు. చూడడమే కాదు, మొదట్లో వారు కూడా ఆశ్చర్యచకితులయ్యారు. కారణం వాటిని వారు ఇంతకు ముందు చూడలేదు కాబట్టి. అటువంటి వాటిని సామాన్యులు చూడలేరు కూడా. మనము వింతల విశేషాలు కంటికి కనిపించే ఇవే అనుకుంటున్నాం, కానీ కనిపించని లోకాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనకు మనసు కనిపిస్తుందా? అది కూడా ఆశ్చర్యమే. అసలు సృష్టికర్త ఎన్ని ఆశ్చర్యకరమైనవి మనకి సృష్టించాడు అన్నది తెలుసుకుంటే ఎంత అద్భుతం అనిపిస్తుంది. ఎన్నో మనకి ఇవి కనిపించే లోకాలే కాదు, ఇంకా కనిపించని సూక్ష్మ లోకాలు ఎన్నో ఉన్నాయి. అవన్నిటి గురించి మానవుడు తెలుసుకోవాలంటే అసలు జీవితం సరిపోదేమో అనిపిస్తుంది. కనిపించే లోకాల గురించి తెలుసుకున్న, ఈ కనిపించే భూమి గురించి తెలుసుకోవాలన్నా కూడా జన్మే సరిపోదు అనిపిస్తుంది. అంటే సృష్టికర్త ఎంత గొప్పవాడు అన్నది మనం ఇక్కడ ఆలోచించాలి. ఎంత అద్భుతంగా సృష్టించారు చూడండి. మానవులు అందరూ ఒకేలాగుంటారు, కానీ ఒక్కరి బొటన వేలు, మన తంబు ఎవరివి ఒకలాగుండయి. అంటే అది ఎంత ఆశ్చర్యకరమైన విషయమే కదా. అంటే అందరూ చూడడానికి, అందరికి 2 కళ్ళున్నాయి, 2 చేతులున్నాయి, ముక్కుంది, నోరుంది, అన్ని సేమ్ ఉన్నాయి, మానవులమే అంటారు. కానీ అందులో స్త్రీ అంటారు, పురుషుడు అంటాడు, బాలిక అంటాడు, బాలుడు అంటారు. అట్లా ప్రతీదీ ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ కంటికి కనిపించే విషయాల్లోనే ఎంత, అసలు ఒక అణువులో, పరమాణువులో ఎన్నెన్ని ఉన్నాయి. అవన్నిటికీ జీవం ఎవరు? దానికి మూలం ఎవరు? ఆ ఆత్మశక్తి కదా. అంటే అది మన కంటికి కనిపిస్తదా? ఆత్మ ఉందా అంటే ఎవరైనా ఉందా లేదా అన్న డౌట్ ఉంటుందేమో. గాలి ఉందా లేదా అని అడుగుతారు. ఒక సినిమాలో అడుగుతుంటారు గాలి కనిపిస్తుందా అని. కానీ ఉందా లేదా అన్నది మనకి క్లారిటీ ఉంది కదా. అంటే కనిపించట్లేదంటే లేదన్నట్టు కాదు కదా, ఉంది అంటే అది ఆశ్చర్యమే. పంచభూతాలతో ఈ సృష్టి అంతా నిండి అన్ని ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ సృష్టిలో ప్రతీది మనకు భగవద్గీతలో కూడా ఈ శ్లోకం గురించి ఉంటది. 2వ అధ్యాయం 29వ శ్లోకంలో యోగి ధ్యానంలో ఆత్మను ఇంకా సృష్టిని వింతలు ఆశ్చర్యంతో చూస్తూ ఉంటాడు. అలాగే ఇంకొకడు వాటిని ఆశ్చర్యంతో చెబుతూ ఉంటాడు. మరి ఒకడు ఆశ్చర్యంతో వింటూ ఉంటాడు. ఇంకొకడు విన్నను తెలుసుకోలేడు. పై విధంగా సృష్టిలో ఆశ్చర్యం గొలిపే విషయాలు ఉన్నాయని భగవానుడు చెప్పడం జరిగింది. అందుచేత మానవుడు తినడం, తాగడం, నిద్రించడం మీద కాక సృష్టిలోని ఆశ్చర్యం కలిగించే విషయాలు, వింతలు ఉన్నాయని తెలుసుకొని ధ్యానం ద్వారా అటువంటి అనుభవాలు పొందడానికే ప్రయత్నించాలి అంటున్నారు. ఎన్నో ఉన్నాయి వింతలు, విశేషాలు. మనకు ఎన్ని అసలు కంటికి కనిపించని వింతలు, విశేషాలు అంటే మనము ఈ కనిపించే వాటి గురించే ఎంతసేపు ఆలోచిస్తాం. ఇంకేమన్నా అంటే
ఏమీ తెలియదు నాకు. ఖానా పీనా సోనా అన్నట్టే ఉంటుంది. ధ్యానానికి ముందు మన ప్రారంభ జన్మల్లో ఉన్నప్పుడు, ధ్యానంకి రానప్పుడు ఎలా ఉంటుందంటే, తిండి కోసమే పుట్టాము. తిండి కోసమే జీవించడం కోసం పుట్టాము. దానికోసం డబ్బు సంపాదించాలి, అన్నీ సమకూర్చుకోవాలి అన్నట్టుగా ఉంటుంది. కానీ సార్ ఇంకా ఆశ్చర్యం గొలిపే విషయాలు ఈ మధ్యలో ఇంకొన్ని చెప్పాడు. మనం సత్యం కోసం వచ్చి, సత్యం తెలుసుకోకుండా మరణించడం కూడా ఆశ్చర్యమే అన్నాడు. అది మనకు పత్రి సార్ రాబట్టే మనము మన జీవితంలో సద్గురువు రాబట్టే మనం తెలుసుకోగలిగాం. మనం మానవుడు అంటే 3 కలిపి మానవుడు. శరీరము, మనసు, ఆత్మ. ఇవి శరీరం కనిపిస్తుంది. మనసు కనిపించదు. ఆత్మ కూడా కనిపించదు. అంటే ఇవి లేవన్నట్టా? అంటే ఉన్నాయి కదా! అంటే ఇది కూడా ఆశ్చర్యమే కదా! ఇలా ఎన్నో సృష్టిలో ఈ ఆశ్చర్యం కొలిపే విషయాల గురించి అంటే మనం సత్యం అంటే ఆత్మే సత్యం, భగవంతుడు అన్న విషయం తెలుసుకోకుండా మరణించడం కూడా ఆశ్చర్యం అంటున్నారు. ఈ భూమి మీద జన్మ తీసుకొని మనము అంటే ఇప్పుడు మానవ జన్మ తీసుకున్న పర్పస్ మనకు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము కాబట్టి తెలిసింది. ధ్యాన మార్గంలోకి రాకుంటే మనకంటూ ఒక లక్ష్యం ఉంది. ఒక గమ్యం ఉంది. ఆ గమ్యాన్ని చేరుకోవాలి. చేరుకునే మార్గం ఏదైనా ఉంది అంటే అందరికీ తెలియదు. ఇప్పుడు మనకు ఈ ధ్యాన మార్గంలోకి రావాలంటేనే 300-350 జన్మలు దాటి ఉంటేనే ఈ ధ్యాన మార్గంలోకొస్తాము. ఇంకా కంటికి కనిపించనివి ఎన్నో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటున్నాం. ఎన్నో ఆశ్చర్యకరమైనవి ఉంటున్నాయి. వింటున్నాం. తెలుసుకోవడం కూడా వేరు. తెలుసుకుంటే ఆచరిస్తామని చెప్పాడు గురువుగారు. వింటున్నాం అంతే తప్ప దాన్ని ఆచరించడం లేదు. ఇంకా ఎన్ని చెప్తున్నాడంటే మనకు ఈ 14 భువన భాండాలు ఉన్నాయని చెప్పారు. అంటే భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం, ఊర్ధ్వలోకాలంటారు. అలాగే అధోలోకాలున్నాయి. అతల, వితల, సుతల, రసాతల, మహాతల, పాతాళం. ఇవి అధోలోకాలు. ఇవి ఎక్కువగా పాపాలు చేసిన వారు ఈ లోకంలో ఉంటారు. పుణ్యాలు మనం ఎప్పుడు ఊర్ధముఖంగా ఎదుగుతూ ఉంటామంటారు. ఎప్పుడు జన్మ తీసుకున్నాక ఎదగడేమో ఉంటుంది కానీ, పురోగమనమే ఉంటుంది కానీ, తిరోగమనము ఉండదు అంటారు. ఎందుకంటే ప్రతిదీ నేర్చుకుంటూ ఉంటాం. ఇవాళ సార్ చెప్పినదైతే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు మనం పూర్ణాత్మ నుండి విడిపడిన అంశాత్మ నుండి వచ్చాము అనుకున్నాం. కానీ కారణ లోకంలో మన సొంత ప్రతిబింబం ఉంటుందంట. అక్కడి నుంచి కొన్ని బింబాలను సృష్టిస్తుందంట. ఆ బింబాలకు లక్ష్యము, గమ్యము చెప్పి పంపిస్తుందంట. అంటే భూమి మీదకి వచ్చి తల్లి గర్భంలో ప్రవేశించి తను చేయవలసిన పనులు అవన్నీ కారణ లోకంలో నిర్ణయం తీసుకుంటది. అక్కడ మన సొంత పూర్ణాత్మనేమో సత్యలోకంలో ఉంటుంది. పూర్ణాత్మ నుండి విడిపడిన అంశనేమో బింబమేమో కారణలోకంలో ఉంటుంది. జనాల్లోకంలో ఉంటుంది. ఆ జనాల్లోకంలో మనకు అది ప్రతిబింబాలని సృష్టిస్తుందంట. అప్పుడు ఏంటి మొత్తం దాని సారం అంటే ఏంటి అంటే జ్ఞానం పొందడం. సంపూర్ణ జ్ఞానం పొందుతనే ఆ బింబం కూడా ఇంకో ఉన్నంత లోకం చేరుకోగలుగుతది. కానీ అంతవరకి సమాంతర లోకాల్లో ఎన్నో ఆత్మలని సృష్టిస్తది. ఆత్మ ఎలా ప్రతిబింబాలని సృష్టిస్తుంది అంటే వర్షంలాగా ఉన్ ఒక వర్షం పడితే ఎన్ని ఉంటాయో అంతమంది ప్రతిబింబాలని సృష్టిస్తుందట. మళ్ళీ అవన్నీ వచ్చే వరకు అక్కడ వెయిటింగ్ చేస్తాడంట. జ్ఞానం పొందే వరకు కారణ శరీరంలో. అంటే మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతది? మరణించక ముందే మరణించాలి అనే బుక్ మనం రీడ్ చేసుకున్నాం ఇంతకుముందు. దాన్ని బాగా 10 సార్లైనా చదవండి అంటున్నాడు. ఎందుకు అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇయాల చాలా ఆశ్చర్యం అనిపించింది అసలు. అసలు ఎక్కలేదు సార్ చెప్పింది నేనే ఎన్నో సార్లు చదివానన్నాడు. పత్రి సార్ ఇంత అపారమైన జ్ఞానం పొంది ఉన్నాడు కాబట్టే ఆయన ఇచ్చిన జ్ఞానం స్వీకరించే వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. అందరూ ఆయన జ్ఞానాన్ని స్వీకరించలేదు అంటున్నాడు. అంటే ఆ జ్ఞానం మనకు సార్ ఎంతవరకు అర్థమైతదో అంతవరకే వివరించాడు. కానీ ఇంకా లోతుల్లోకి వెళ్తూ ఉంటే అసలు ఇంత ఆశ్చర్యమా అనిపిస్తుంది. మనము ఎంత జ్ఞానం పొందాలి? సంపూర్ణ జ్ఞానం పొందే వరకు మనం జన్మలు తీసుకుంటా ఉండాలి. అలా మనం పత్రి సార్ ఏం చెప్పాడంటే 400-500 జన్మలు తీసుకుంటామంట మోక్షం పొందాలి అంటే. ఇప్పుడు మనము అంటే 350 జన్మల్లో ఉన్నాం. జ్ఞానం మీద ఆసక్తి చూపిస్తున్నాము అంటే 350 జన్మలు. సార్ ఏమంటాడంటే, నా జ్ఞానం వినాలన్నా, నా దగ్గర ఉండాలన్నా కూడా మినిమమ్ 350 జన్మలు దాటి ఉంటేనే వినగలుగుతారు. లేకుంటే అర్థం కాదు కదా! ఇప్పుడు పీజీ స్టూడెంట్స్‌కైతే పీజీ లెక్చరర్ చెప్పింది అర్థమైతది. అదే ఎల్‌కేజీ స్టూడెంట్స్‌కి ఎల్‌కేజీ వాళ్ళది అర్థమైతది. కానీ పీజీ స్టూడెంట్స్‌కు ఎల్‌కేజీది అర్థం అవుద్దా అంటే అది అర్థం కాదు కదా! ఇప్పుడు
ఎల్కేజీ పిల్లోని తీసుకుపోయి పీజీలో కూర్చోబెడితే అర్థమైద్దా? కాదంటే అంత జ్ఞాన పరిధిలో మనం ఎదగాలి అని సార్ చెప్తున్నారు. మన సమయాన్ని కానీ ఇవన్నీ ఆశ్చర్యం గొలిపే విషయాలే. మనం ఎప్పుడు సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. సద్వినియోగమే చేసుకోవాలి. ఎంత ఆశ్చర్యం అనిపిస్తది. అంటే ఎంత మనం సత్యం తెలుసుకుంటున్నామా అంటే, మనం ధ్యాన మార్గంలోకొచ్చాం గాబట్టి ఆత్మే సత్యం, ఆత్మే భగవంతుడు అని తెలుసుకున్నాం. ఇలా తెలుసుకోని వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు కదా! అంటే మనకు మాత్రం ఆ పరమాత్మ కృప వల్లనే మన జీవితంలో సద్గురువు వస్తాడంట. ఆ సద్గురువు వచ్చినప్పుడే మనకివన్నీ అర్థమవుతాయి. మామూలు గురువులు శారీరకమైన వాటి గురించి, ప్రాపంచిక విద్యల గురించి చెప్తూ ఉంటారు. కానీ ఒక సద్గురువు మాత్రమే ఆత్మ గురించి, బ్రహ్మ జ్ఞానం గురించి బోధిస్తారో వాళ్ళే సద్గురువులని. ఆత్మజ్ఞానం అంటే మన గురించి మనం తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానము అంటే సృష్టికర్త గురించి ఎంత ఎక్కువ తెలుసుకోవడమే. అదే బ్రహ్మజ్ఞానం. అంటే మనం ఇలా ఎంత జ్ఞానం తెలుసుకుంటున్నాము, తెలుసుకున్న జ్ఞానం మనం ఎంత ఆచరణలో పెట్టుకుంటున్నాము అన్నది మనకు ఆశ్చర్యం అనిపించాలి. మనం వింటున్నాం రోజు ఎన్నో విషయాలు వింటున్నాం, చేస్తున్నాం. కానీ అందులో మనం ఎన్ని ఆచరిస్తున్నాము, ఆచరణకి ఇంపార్టెంట్ అన్నారు. విని రాసుకోవడము, క్లాసులు చెప్పడం గూడా గొప్ప కాదు. మనం ఆచరించిందే మనం ఉన్నంతగా జ్ఞానం పొందినట్టు. అంటే మన ఆత్మ నుండి మన ప్రజ్ఞ రావాలి. ఇప్పుడు 300-350 జన్మల వరకి మనం సాధన చేశాం గాబట్టే, వచ్చాం గాబట్టి, ఇప్పుడంతా మనము పుస్తక జ్ఞానము, వింటున్న జ్ఞానం ఇదంతా వినికిడి జ్ఞానం కిందకే వస్తుంది. కానీ మనలో ఉంది కదా! జ్ఞానం బయటికి రావాలి. ప్రజ్ఞ. మన ఆత్మ నుంచి వచ్చేది ప్రజ్ఞ. అంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మన నోటి నుంచి కొన్ని కొన్ని వర్డ్స్ పలుకుతూ ఉంటాం. ఎందుకు అంటే మనకు తెలియకుండా మన ఆత్మలో జ్ఞానమంతా నిక్షిప్తమై ఉంటదంట. అది నిక్షిప్తమైనప్పుడు మనకు తెలియకుండా అవసరం సందర్భానుసారంగా బయటికి వస్తూ ఉంటది. ఆ ప్రజ్ఞ బయటికి రావాలి అంటే మనం తీవ్రాతి తీవ్ర సాధన చేయాలి. గంటలు గంటలు ధ్యాన స్థితిలో ఉండాలి. పత్రి సార్ గూడా అంటాడు. ఒక జన్మంతా నేను ధ్యానం చేశానని చెప్తాడు. అంటే మనం ఒక జన్మంతా మనం ఏదో అరగంట, గంట ధ్యానం చేసి నేనేదో సంపాదించాను, నేనెంతో జ్ఞానం పొందానని మనం అనుకుంటున్నాము అంటే ఇక్కడ 365 రోజులు అక్కడ ఒక రోజుతో సమానము అంటే, మనం చేసే ధ్యానం ఎంత? మనము సృష్టి గురించి ఆలోచించాలి. మనమేదో ఇక్కడ భూములు కొన్నాము, ఈ బిల్డింగులు కొన్నాము, నేను గొప్పవాడిని, బాగా ఉద్యోగం, మంచి ఉద్యోగం ఉంది. ఇవన్నీ ఉన్నాయనుకుంటున్నాం. సృష్టిలో చూస్తూ ఉంటే మనం ఎంత సృష్టి నుంచి కొంచెం కొంచెంగా దూరం అయితూ ఉంటే, మనం ఆ పై లోకాలకు వెళ్ళినప్పుడు భూమి మీద జనాలు ఎలా కనిపిస్తారు? చీమల్లాగా కనిపిస్తారు. చీమల్లాగా హడావిడి చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటది. అంటే ఇంకా ఈ సృష్టిలో చూడు ఎంత ఆశ్చర్యకరం అనిపిస్తూ ఉంటది. మనమే గొప్ప అనుకుంటాం. కానీ మనకంటే తోపులు ఎంతో మంది ఉంటారు. కానీ అది ఆలోచించం. నేనే గొప్ప, నాకిన్ని 100 ఎకరాల పొలం ఉంది. కోట్లున్నాయి, ఆస్తులున్నాయి, బిల్డింగులున్నాయి. ఇవే అనుకుంటున్నాం. ఎంతసేపు వీటినే అనుకుంటున్నాం. కానీ కొంచెం పరిధి పెరిగిన కొద్దీ మనమెంత, ఒక ఊర్లో మనమెంత, ఒక కుటుంబంలో మనమెంత, ఇట్లా చూసుకుంటూ పోతే ఒక రాష్ట్రంలో ఎంత, ఒక రాష్ట్రం తర్వాత ఒక దేశంలో ఎంత మనం, అట్లా చూసుకుంటూ పోతే మనం ఎంత, అసలు ఒక నలుసంతా కూడా కాదు ఈ సృష్టిలో మనము అన్నది మనకు అర్థం కావాలి. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయమే కదా! మనం ఏదో గొప్పలు గొప్పలు అనుకోని ఇక్కడ ఇవన్నీ కోట్లుంటాయి, ఆస్తులుంటాయి గొప్ప అనుకుంటున్నాం. కానీ ఇక్కడెంత కటిక పేదవాడైనా ఆత్మజ్ఞానం ఉంటే పైలోకంలో గొప్పవాడంట. గొప్పగా స్వాగతం పలుకుతారంట జ్ఞానం ఉన్న వారికి. మనం ఇక్కడ ఈ ప్రాపంచికంగా ఆస్తులు ఉంటే మనం గొప్ప అనుకుంటాము. చదువుంటే గొప్ప అనుకుంటాము. ఏదో అవార్డులు వస్తే గొప్ప అనుకుంటాము. ఇది గొప్ప అనుకుంటున్నాం. కానీ ప్రాపంచికంగా ఉన్నయన్నీ కూడా అవన్నీ అశాశ్వతమే. అవన్నీ మిథ్యే అంటాడు. అది శంకరాచార్యుల వారు. అంతా మిథ్యే. ఇంకేమన్నా అంటే భార్య, భర్త, పిల్లలు అందరూ అంతా ఈ జాగ్రత్త పంచకంలో ఎలా ఉంటుంది? అంతా నాస్తి. పితా నాస్తి, బంధు నాస్తి. అందరూ నాస్తి, నాస్తి అంటే ఏది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటున్నాడు. ఎంత ఆశ్చర్యం కదా ఇది కూడా. కానీ మనకివన్నీ ధ్యాన మార్గంలోకొచ్చినాక సద్గురువుల సాంగత్యం చేయబట్టే ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. అంతవరకు మనకేమీ అర్థం కాదు. చూడండి ఒక మామిడి చెట్టుకు పూత పూస్తాము. కోట్లలో ఉంటుంది పూత. కాయలు కోట్లలో వస్తాయా? లక్షల్లో గూడా కాయలు రావు. వేలల్లో కూడా రావు. పిందెలుగా రాలిపోతాయి. కొన్ని గాలికి పోతాయి. కొన్ని ఖరాబవుతాయి. అందులో వృక్షంగా మారేది మళ్ళీ 1, 2 విత్తనాలే. అంతే కదా! మనం పూసినప్పుడు అది ఎంతో సంతోషిస్తా అంట నేనింత పూత పూసానే అని. కోట్లలో పూత ఉంటది. పూతంతా కాత అవుతదా? కాదు. పూతగా రాలిపోతది. పిందెగా రాలిపోతది.
కాయగా రాలిపోతది. కొన్ని అంటే అందులో వందలు కూడా ఉండవు. అందులో 1, 2 మళ్ళీ వృక్షంగా అవ్వడానికి అంటే ఇది కూడా సృష్టిలో ఎన్నో ఆశ్చర్యకరమైనవి ఉన్నాయి. ఇది కూడా ఆశ్చర్యమే కదా! అలాగే అంటే ఇంకా అలాగే ఈ భూమి మీద ఉన్నది కోట్లాది మానవుల్లో కొన్ని లక్షల మందికి సృష్టి గురించి, సృష్టిలో వింతల గురించి తెలుసుకునే ఆసక్తి ఉంటుంది. అందులో కొన్ని వేల మందికి సృష్టి గురించి, దానిలో వింతల గురించి అధ్యయనం చేశారు. అందులో కొన్ని వందల మందికే దాని కోసం తమ జీవితాన్ని అంకితం చేశారు. అందులో కొంతమందే యోగులే సృష్టి రహస్యాలు తెలుసుకోగలుగుతారు. అందుచేత ఆ యోగుల అనుభవాల ద్వారా సందేశాల ద్వారా, పుస్తకాల ద్వారా భూమి మీద అధ్యయనం చేసి కొంతమంది సాహసవంతులు ద్వారా ఈ భూమండలంలో ఆశ్చర్యం గొలిపే విషయాలు కొన్ని తెలుసుకుందాం అంటున్నారు. అలాగే సృష్టింపబడిన ప్రతిదీ ఆశ్చర్యమే. చూస్తే, గమనిస్తే, ఆలోచిస్తే సృష్టి అంతా ఆశ్చర్యమే. సృష్టిలోనివి, సృష్టింపబడినవి అన్నీ ఆశ్చర్యమే. సృష్టింపబడినది ప్రతిదీ ఆశ్చర్యమే. ఈ సృష్టిలో మానవుల కంటితో చూడగలిగేవి, కంటితో చూడలేనివి కూడా ఎన్నో ఉన్నాయి. అసలు ఇది ఒక ఆశ్చర్యం కలిగించే విషయమే. కంటితో చూడలేనివి. చూడడం ఏంటి? ఇది చాలా మందికి నమ్మశక్యం కాదు. నమ్మను కూడా. అందుకే ఆశ్చర్యం. నమ్మలేని నిజాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అలాంటి భగవంతుని సృష్టిలో అనేకం ఉన్నాయి. అంటే ఈ సృష్టిలో కోటాను కోట్ల లోకాలు, కనిపించే లోకాలు ఉన్నాయి. అలాగే కనిపించని కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. కనిపించే లోకాలని యోగులు 14 భువన భాండాలుగా విభజించారు. ఇందాక చెప్పుకున్నాం మనము 7 ఊర్ధ్వ లోకాలు, 7 అధోలోకాల గురించి. అంటే ఇవన్నీ ఆశ్చర్యం కొలిపేవే. కంటితో కనిపించేవి ఆశ్చర్యం అంటే, కనిపించనివి ఉన్నాయి అంటే ఇంకా ఆశ్చర్యమే. అసలు కనిపించనివి ఉండడం ఏంటి? అవి ఉంటాయా? ఉన్నాయా? అంటే ఎందుకు కనిపించవు? అనేటటువంటి ప్రశ్నలు చాలా మంది వేస్తూ ఉంటారు. సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ ఆలోచిస్తే కంటికి కనిపించనివి కూడా ఈ సృష్టిలో ఉన్నాయని తెలుస్తుంది. ఎందుచేతనంటే గాలి కనిపించదు కదా! ఇందాక చెప్పుకున్నాం. గాలి కనిపించదు కానీ ఉందా? లేదా? అంటే అందరికి డౌటే మళ్ళీ ఉందా? లేదా? అన్నప్పుడు ఆ సందేహం వస్తది. కానీ ఉంది కదా! గాలి ఉంది కాబట్టే మనం జీవించగలుగుతున్నాము. ఆ వాయువు అన్నది కంటికి కనిపించదు. ఉన్నది కదా సృష్టిలో. అంటే ఇది కూడా ఒక ఆశ్చర్యం కొలిపే విషయమే. అలాగే మొ మనకి ఈ మధ్యలనే కరోనా వచ్చింది. కరోనా వైరస్ కంటికి కనిపించిందా? కనిపించలే. కానీ ఎంతమందిని ఎలా బలికొన్నది? అంటే కంటికి కనిపించని ఆ చిన్న బాక్టీరియానే అంత పని చేసిందంటే సృష్టికర్త ఇంకెంత గొప్పవాడు. దాన్ని సృష్టించిన సృష్టికర్త ఎంత గొప్పవాడు. మనం అలా చూసుకోవాలి. ఒక గులాబీ పువ్వు అందంగా ఉంది అనుకుంటాం. కానీ కొంతమంది ఏమంటారు దానికి ముళ్ళుంటాయి అంటారు. కానీ దాన్నేం చేయాలి మనం? దాన్ని ముళ్ళు కాదు చూడవలసింది. దాని అందాన్ని చూడాలి. దాని సువాసనని చూడాలి. ఆ సృష్టికర్త ఎంత గొప్పగా ఆ గులాబీ పువ్వుని సృష్టించాడు. ఒకటే రకం గులాబీ పువ్వుందా? అంటే ఎన్నో రకాలున్నాయి. ఎన్నో కలర్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది అంటే అన్నీ ఆశ్చర్యం గొలిపేవే గదా! వృక్షాల్లో జూసుకున్నా సరే, జంతువుల్లో జూసుకున్నా సరే ఆడగా గాని, మొగ గాని, శరీర నిర్మాణాలు కానీ ఎలా ఉంటుంది? ఎంత ఆశ్చర్యం కొలిపే విషయాలుగా ఉంటుంది. ఏ వృక్షాలు చూసినా మళ్ళీ ఒక ఆకుతో సంబంధం ఉండదు. ఎన్ని పోలినట్టే ఉంటాయి కానీ దాని పని వేరు, దీని పని వేరు. అంటే ఇప్పుడు ఎన్నో రకాలుగా ఉన్నాయి. వృక్షాలని తీసుకున్నా సరే, జంతువులని తీసుకున్నా సరే, అందులో నాన్ వెజ్ తినే జంతువులున్నాయి. శాకాహారం తినే జంతువులున్నాయి. వాటి శరీర నిర్మాణం ఎలా ఉంది? మళ్ళీ ఒక జంతువుతో ఒక జంతువు పోలిక లేకుండా ఉంది. అంటే ఈ సృష్టిలో ఇవన్నీ ఆశ్చర్యం గొలిపేవే. మన కంటికి కనిపించవు కానీ మైక్రోస్కోప్‌లో పెడితే ఇప్పుడు మనకు చూపిస్తూ ఉంటారు. మైక్రోస్కోప్‌లో పెడితే ఇప్పుడు లేస్‌లే ఉన్నాయి. దాంట్లో ఏమి లేవు అని అనుకుంటాం. కానీ మైక్రోస్కోప్‌లో పెట్టే వరకు ఆ బాక్టీరియా అనేది కనిపిస్తుంది. అంటే ఈ కంటితో కనిపించింది మైక్రోస్కోప్‌లో పెడితే కనిపిస్తుంది కదా! అలా ఒక పండుని తీసుకున్నా సరే మైక్రోస్కోప్‌లో పెడితే దాంట్లో ఎన్ని బాక్టీరియాస్ ఉన్నాయి కనిపిస్తాయి. ఒక పెరుగులో ఎన్ని బాక్టీరియాస్ ఉన్నాయి కనిపిస్తున్నాయి. మన కంటికి కనిపించవు అవన్నీ. ఏమీ లేవుగా అంటాం. కానీ అందులో మంచి బాక్టీరియా ఉంటుంది, చెడు బాక్టీరియా ఉంటుంది. అంటే ఇదంతా సృష్టికర్త సృష్టించే క్రమంలో ఎన్ని మంచి ఉన్నాయి, ఎన్ని చెడు ఉన్నాయి, ఎన్ని ఆశ్చర్యం కొలిపే విషయాలున్నాయని అనిపిస్తుంది. అంటే మన కంటికి ఇక్కడ భూమి మీద ఉన్నదే చూడలేకపోతున్నామే. ఇంకా ఉన్నంత లోకాలు ఉన్నాయి మనం ఎలా చూడగలుగుతాం? ఈ కంటితో చూడలేము. అందుకే జ్ఞాన నేత్రంతో తెలుసుకోగలుగుతారంటారు. దాన్ని తాడై అంటారు. తాడై ద్వారానే వీర బ్రహ్మేంద్ర స్వామి ఆయన
గత 700 జన్మలు భవిష్యత్తు చూశాడు. గతము చూడగలిగాడు. అంటే అది ఎంత ధ్యాన శక్తి వల్ల చూసుకోగలిగాడు తప్ప ఉట్టిగా మామూలుగా కాదు. ఇప్పుడు మనము థర్డ్ ఐ యాక్టివేట్ అయ్యింది నాకు అంటారు. నాకు రేపు జరగబోయేది తెలుస్తుందంటారు. అది కాదు థర్డ్ ఐ అంటే ద్రష్ట చూడాలి. దూరంగా గత జన్మలు ఇప్పుడు మనం ఒక జన్మ చూడడం కాదు. మనం 300 జన్మలు చూసుకోగలగాలి. అది ఒక వీర బ్రహ్మేంద్ర స్వామి చూడగలిగాడు కాబట్టి ఆయన కాలజ్ఞానంలో జరగబోయేది రాశాడు. అన్ని జరుగుతూ ఉన్నాయి కదా! అంటే ఆయన ఎలా చూసాడు? అదంతా సూక్ష్మ దృష్టితో చూసే కదా! ఇవన్నీ కంటికి కనిపించని వాటి గురించి తెలుసుకున్నాడు అంటే, ఆ తాడై వల్లనే చూడగలిగాడు. అలా కాలజ్ఞానం రాయగలిగాడు. ఇది కూడా ఎంతో ఆశ్చర్యం కొలిపే విషయమే. అంటే మన కంటికి కనిపిస్తేనే మనం నిజం అంటాం. కానీ కంటికి కనిపించేది నిజమే. అది ఉంటుంది. కొద్ది కాలం ఉంటుంది. తర్వాత అదృశ్యం అవుతుంది. చూడండి మనం ఒక ఫోన్‌లోనే ఎన్ని యాప్‌లుంటాయి. ఎన్ని ఉంటాయి. అది కూడా ఆశ్చర్యమే కదా! మానవుడు కనిపెట్టిందైనా ఆశ్చర్యమే కదా! దాంట్లో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ మనకు తెలుసా అంటే తెలవదు. అంటే అవి లేనట్టా? లేనట్టు కాదు కదా! ఉన్నాయి కదా! అవంటే మనకు తెలియదు కానీ ఉన్నాయి. అది కూడా ఆశ్చర్యం కొలిపేది. ఎన్ని విషయాలు చూసినా సరే సృష్టిలో ఎంత అద్భుతం అనిపిస్తుంది. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎంత గొప్పవాడు. ఎంత అద్భుతంగా సృష్టించాడు అని మనం ఆలోచన చేయాలి. విచారణ చేసినప్పుడే. రమణ భగవానుడు అన్నాడంట, విచారణ 3 వంతులు చేయాలి, ధ్యానం ఒక వంతు చేయాలి అని. అంటే మనం విన్న విషయాలని లోతుగా విచారణ ఆలోచించినప్పుడు ఇంకా కొత్త కొత్త విషయాలు మనకు తెలుస్తాయి. గమనిస్తే భూలోకంలో చూడగలిగే ఆశ్చర్యం గొలిపే ఎన్నో వింతలు విశేషాలున్నాయి. మరియు మానవుడు సంచరించగలిగే భూమి మీద ఇన్ని రకాల వింతలు ఉంటే, కోటాను కోట్ల లోకాలు ఎన్ని వింతలు ఉంటాయి? ఎన్ని విశేషమైనవి ఉంటాయి? భూమి మీద 84 లక్షల జీవరాశులని అంచనా వేశారే! మరి కోటాను కోట్ల లోకాల్లో ఎన్ని జీవరాశులున్నాయి? మానవుని ఊహకు అందవు అని ఆశ్చర్యమే కదా! అంతేకాదు ఈ సృష్టి ఆది అంతము కూడా తెలుసుకోలేరు. ఇది మనకి కథ ద్వారా తెలుసుకుంటారు. విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు శివుని దగ్గరకొచ్చినప్పుడు ఆది అంతం తెలుసుకున్నప్పుడు మనకు శివలింగ ఉద్భవ కాలంలో తెలుసుకోమని పంపిస్తూ ఉంటారు. కానీ తెలుసుకోలేకపోతాడు. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పాడు. ఏంటి ఒక మొగిలి పువ్వు వస్తే చెప్పు సాక్ష్యం పలుకు అంటది. అక్కడ ఒక ఆవు కనిపించినప్పుడు సాక్ష్యం చెప్పు అంటే, ఆవు తలతో చూసిందని చెప్తది. తోకతో చూడలేదు అని చెప్తది. అంటే అందుకే ఆయనకు పూజలు లేవు అంటారు. భూలోకంలో బ్రహ్మదేవునికి పూజ లేదు. అలాగే మొగిలి పువ్వు అబద్ధం చెప్పిందని పూజకు పనికిరాని పుష్పంగా చెప్పారు. అంటే బ్రహ్మ, విష్ణువులే ఆది అంతం తెలుసుకోలేదే. అంటే ఉన్నాయా లేవా? సృష్టికర్త ఇవి తెలుసుకోలేదు అంటే ఈ చిన్న స్టోరీ వల్ల మనకు అర్థం చేసుకోవాలి. అంటే ఎంత గొప్పది ఈ సృష్టికర్త. ఎంత గొప్పగా సృష్టించాడు. అంటే చెప్తాడు గదా! శ్రీకృష్ణ భగవానుడు నేను ఆదిలో ఉన్నాను. సృష్టి జరుగుతున్నప్పుడు ఉన్నాను. అంతం తర్వాత కూడా నేను ఉంటాను అన్నాడు. అంటే ఆయన సృష్టి ఎంత గొప్పది. సృష్టికర్త ఎంత గొప్పవాడు అన్నది ఆశ్చర్యం. ఇది మనకు ఆశ్చర్యం కల్పించే విషయమే. మనం తెలుసుకోలేము. కానీ దానికోసం ఒక సాధన ఉంది. ఇది మనకు పత్రి సార్ బోధించిన శ్వాస మీద ధ్యాస ద్వారా వినగలిగే శక్తి అయినా వచ్చింది కదా! అంటే ఇప్పటి వరకి వినలేకపోయాము. కనీసం ఇప్పుడు వినడానికైనా మనకు అర్హత వచ్చింది. అంతేకాదు ఇక్కడ అనంతమైన ఈ సృష్టిలో కోటాను కోట్ల గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, విశ్వాలు ఉన్నాయి. వీటిలో గ్రహాలు, ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ శూన్యంలోనే ఉన్నాయి. వేటి మీద ఆధారపడలేవు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? శూన్యంలోనే ఉన్నాయి కదా! ఇవన్నీ. వేటి మీద ఆధారపడి లేవు. ఇవన్నీ శూన్యంలోనే ఉన్నాయి. వేటి మీద ఆధారపడలేవు. కొన్ని ఒక స్థిర కక్షలో తమ చుట్టూ తాము తిరుగుతూ, ఇతర గ్రహాల చుట్టూ కూడా తిరుగుతూ ఉండడం. కానీ కక్ష మారకపోవడం, ఒకదానికి ఒకటి ఢీకొట్టుకుపోవడం కానీ అలా కోట్ల సంవత్సరాలుగా సంచరిస్తూ ఉండడం నిజంగా ఆశ్చర్యమే కదా! ఎన్నో ఉన్నాయి. కానీ ఢీకొట్టుకుంటున్నాయా? సూర్య, చంద్ర గ్రహాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అవన్నీ ఎప్పుడు ఢీకొట్టుకోవట్లేదు అంటే ఒక కక్షలో వెళ్తున్నాయి. ఇదంతా ఒక ఆశ్చర్యం కొలిపేదే సృష్టిలో. అపార మేధా సంపత్తు కలిగిన మానవుడు తనకున్న మేధస్సుతో, శక్తితో ఎంతో ప్రయత్నం చేసినా 1, 2 గ్రహాలు చేరుకోగలడు. కానీ గ్రహాలు కనుగొనగలడు. కానీ అనంతంగా ఉన్న గ్రహాలని తెలుసుకోలేకపోతున్నాడు. నిజంగా ఆశ్చర్యం కొలిపేదే కదా! అంటే ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని తెలుసుకుంటున్నాడు మానవుడు ఎంత చేసినా అంటే
ఒక 5, 6 తెలుసుకోవచ్చు గ్రహాలు ఇన్నున్నాయని. కానీ కోటాను కోట్ల గ్రహాలని తెలుసుకోలేకపోతున్నాడు అంటే ఇది కూడా ఆశ్చర్యం కొలిపే విషయమే. అలాగే మానవుల, జంతువుల నిర్మాణాలు చూద్దాం ఇక్కడ. అంటే అంతెందుకు ఒక్క మానవుని గురించి ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగును. మా మానవుడు అంటే కనిపించే దేహము కాదు, కనిపించని మనసు, కనిపించని ఆత్మ ఉన్నాయి. అసలు మనసు, ఆత్మ ఎక్కడ నుండి వస్తున్నాయి? చనిపోయాక ఏమవుతున్నాయి? ఆశ్చర్యమే కదా! అసలు పుట్టుకే ఆశ్చర్యం, చావు కూడా ఆశ్చర్యమే. ప్రాణం పోయింది అంటాము. ఎక్కడికి పోతుంది? అసలు ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? శరీరంలో ఎలా ప్రవేశించింది? ఎందుకు ఉంది? ఎందుకు పోతుంది? ప్రాణం పోకుండా ఎందుకు ఆపలేరు? ప్రాణం ఉంటేనే శరీరం ఉంటుంది. ప్రాణం పోతే శరీరం ఎందుకు ఉండదు? నిమిషాల్లో ఎందుకు కుళ్ళిపోతుంది? అన్ని సంవత్సరాల్లో ఉన్న శరీరాన్ని వెంటనే ఎందుకు కాల్చేశారు? ఎందుకు పూడుస్తారు? ఆలోచిస్తే ఇదంతా ఆశ్చర్యమే కదా! అప్పటిదాకా ఉన్నవాడు ఏమైపోయాడు? ఎక్కడికి పోయాడు? ఇది రావడమేంటి? పోవడమేంటి అని వాడు రాకుండా ఉండవచ్చు కదా! పోనీ వచ్చిన వాడు పోకుండా ఉండవచ్చు కదా! ఇన్ ఇంత మేధావంతులైన మానవులు ఇదంతా మా చేతుల్లో లేదు అంటున్నారు. మేధావంతులైన మానవుల చేతుల్లో లేనివి జరగడం నిజంగా ఆశ్చర్యమే కదా! అంటే ఇప్పుడు మనకి ఇవన్నీ ఆలోచిస్తుంటే అర్థమవుతుంది. అంతే పుట్టుకేంది? చనిపోవడం ఏంది? మళ్ళీ పోవడం ఏంది? పూడ్చడం ఏంటి? ఇవన్నీ మనకు ఆలోచిస్తాము ఖాళీగా కూర్చున్నప్పుడు. ఏంటో అందరూ చనిపోతున్నారు. చిన్నప్పుడు అనిపించేది ధ్యానంలోకి రాకముందు, అరే! అందరూ చనిపోతున్నారు. మళ్ళీ కొంతమంది పుడుతున్నారు. వీళ్ళంతా మళ్ళీ ఎక్కడికి పోతున్నారు? ప్రాణం పోయింది అంటున్నారు. ఎక్కడికి పోతుంది? ఇవన్నీ క్వెషన్‌లేసుకోవాలి అంటే మనకు ఈ జన్మే సరిపోదేమో. ఎందుకు పుట్టాము? ఎందుకు వచ్చాము? ఏంటి? ఇవన్నీ ఆశ్చర్యమే కదా! అంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కొక్క విషయం వింటూ ఉంటే. అద్భుతం అనిపిస్తుంది. అంటే సృష్టికర్త ఎంత గొప్పవాడు, ఎంత గొప్పగా సృష్టించాడు. ఒక మానవుడు ఒకలాగా ఉండడు. ఒక జంతువు ఒక జంతువులా ఉండదు. ఒక వృక్షము ఇంకో వృక్షంలా ఉండదు. ఎన్ని వృక్షాలు, పక్షులు కానీ, అవన్నీ జంతువు నిర్మాణం గాని, ఆ జంతు శరీర నిర్మాణాలు కానీ, మానవ శరీర నిర్మాణాలు చూడ్డానికి అందరూ సేమ్ ఉన్నట్టుగానే అనిపిస్తుంది. కానీ ఎన్ని కోట్ల మంది ఉన్న అన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయి అంటే, ఇదంతా సృష్టిలో ఆశ్చర్యం కొలిపే విధంగానే ఉంది. అసలు ఇంత ఆశ్చర్యమా? అసలు మానవుని గురించి, మానవ జీవితం గురించి ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక ఈ సృష్టిలో గమనిస్తే ఆశ్చర్యం కలిగించేవి ఎన్నో ఉన్నాయి. ఎంతో ఆశ్చర్యం కానీ విచిత్రం ఏమిటంటే మానవుడు వీటన్నిటి గురించి ఆలోచించకుండా ఎంతసేపు తినడం, తాగడం, పడుకోవడం వీటి గురించే ఆలోచిస్తున్నాడు. అవి ధన సంపాదన కోసమే సమయాన్ని కేటాయిస్తున్నారు. కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా కామన్‌గా ఇది సహజం అనుకుంటున్నాం. కానీ ఎంత ఆశ్చర్యం అని ఆలోచిస్తే అర్థమవుతుంది. పుట్టుకేంది? చావేంది? ఎక్కడికి వెళ్తాం? మనకు మరణించిన తర్వాత కూడా జీవితం ఉంటుంది అన్నది కూడా ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత మన సద్గురువుల సాంగత్యం చేస్తుంటేనే అర్థమైంది. కానీ ఇవన్నీ ఉంటాయా అని ధ్యానంలోకొచ్చినా కూడా అంతకుముందు 6 సంవత్సరాలు నాకైతే ఏం తెలీదు. ఎందుకంటే సద్గురువుల సాంగత్యం ప్రతిరోజు చెయ్యబట్టి ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పడం. ఇంత అద్భుతమైన జ్ఞానం ఉందా ఈ సృష్టిలో? అసలు ఒక రోజుకు పొంతన లేకుండా చెప్పగలుగుతున్నారు. ఇంత జ్ఞానం అంటే అంత జ్ఞానం పొందిన వారే వాళ్ళంతే మనం ఎంత నేర్చుకోవాలి. సంపూర్ణ జ్ఞానం పొందితేనే కదా మోక్షం అన్నారు. అంటే ఎన్ని జన్మలు పడుతుంది? ఇంకా ధ్యానం చేయని వారికైతే ఇంకా 1000 జన్మలైనా పట్టొచ్చు అంటున్నారు. 1000 జన్మలే గావచ్చు, ఇంకా 2000 జన్మలైనా రాక పోక తప్పదన్నట్టు. ఇవన్నీ తెలుసుకుంటే జ్ఞానం. అంటే జ్ఞానం అంటే ఏంది? మన కంటికి కనిపించని విషయాల గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అదే జ్ఞానం అంటున్నారు. మన కంటికి కనిపించని విషయాల గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అదే జ్ఞానం అంటున్నారు. అంటే మనం ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాం, స్వాధ్యాయం చేస్తున్నాం, సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈ మార్గంలో సేవ, అలాగే ఆహార నియమాలు ఖచ్చితంగా మనం ఇవి పత్రి సార్ చెప్పిన ఆధ్యాత్మిక త్రిరత్నాలు, సేవ, ఆహార నియమాలు ఇవి మనం ఖచ్చితంగా ఆచరించవలసిందే. ప్రతిరోజు ఎన్ని సబ్జెక్టులు వినని, ఏది విన్నా సరే. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనం మన ఆహారాన్ని బట్టి వ్యవహారం. ముందు మన ఆహారంలో మన లోపాలు సరిచేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ తెలుసుకునే ఆహారాన్ని బట్టి మన వ్యవహారం అంటున్నారు కాబట్టి వినే ఆసక్తి కొంతమందికి ఉండదు. ఎందుకంటే వారు తినే తమో భోజనం, రజో భోజనం వల్ల వాళ్ళకి వినే ఆసక్తి కూడా రాదు. మనం ఆహారంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. అదంతా వింటూ ఉంటే
మనం ఆచరిస్తూ ఉంటే అర్థమవుతుంది. ఇంకా జ్ఞాన పరిధిగా మనం ఎదగాలి. జ్ఞానం మీద ఇంకా ఇంకా మనకు ఆసక్తి రావాలి అంటే ఆహార నియమాలు అన్నది ఖచ్చితంగా పాటించాలి. క్రమం తప్పకుండా సాధన ఉండాలి. అనునిత్య సాధన ఉండాలి. ఒకరోజు చేసి, ఒకరోజు చేయకపోవడం కాదు. అనునిత్య సాధన క్రమం తప్పకుండా సాధన చేయాలి. సాధన అన్నది ఎప్పుడు మనం పక్కన పెట్టొద్దు. అదే పత్రి సార్ అన్నాడు కదా! 200 సంవత్సరాలు నేను ధ్యానం చేశాను అంటే, వాళ్ళు అంత జ్ఞానం ఎలా పొందగలిగారు? ధ్యానం చేసి బుద్ధి వికసింప చేసుకున్నాడు. సార్ అదే చెప్తాడు. బుద్ధి వికసింప చేసుకోండి. బుద్ధి వికసిస్తే మనం ఏది చేయాలి? ఏది చేయకూడదు? ఏది సరి అయినది? ఏ దానికి మన సమయాన్ని కేటాయించాలి? మన వాక్కుని దేనికి కేటాయించాలి? మన ధనాన్ని దేనికి కేటాయించాలి? జ్ఞానపరిధి అయిన వాటికే మనం ఉపయోగించుకోవాలి. జ్ఞానపరమైన పుస్తకాలే తీసుకోవాలి. శరీరపరమైన పుస్తకాలు ఉంటాయి. మనోపరమైన పుస్తకాలు ఉంటాయి. అవి కాదు మనం తీసుకోవాల్సింది. పత్రి సారు, ఓషో, వివేకానందుడు, రమణ భగవానుడు, తటవర్తి సారు ఇలా ఎంతో మంది యోగుల పుస్తకాలు ఉన్నాయి. అవి చదవండి. ఆత్మ జ్ఞానం గురించి ఎవరు బోధిస్తారో అవి చదవండి అంటున్నాడు. ఎందుకంటే మనం ఖర్చు పెట్టే ప్రతిదీ లెక్కనే ఉంటది. మనము విశ్వం కోసం, విశ్వ కళ్యాణం కోసం ఖర్చు పెట్టే ప్రతి అక్షరం, అక్షరం కూడా లిఖించబడుతుంది అంటారు. ఎందుకు? ప్రతీదీ లెక్కనే ఉంది సృష్టిలో. ఏదైనా సరే మనం చేయవలసింది చేయాలి. చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతాం. దానికోసమని సంకల్పాలు పెట్టి, ఇది పెట్టి మన ధ్యాన శక్తిని వృధా చేసుకోవద్దు. మనం ముక్తి పొందాలి, మోక్షం పొందాలి అంటే కూడా లాస్ట్‌కి చిట్ట చివరి క్షణాల్లో ముక్తి పొందాలన్న కోరిక గూడా మనకు ఉండకూడదంట. ముక్తి పొందాలి అన్న కోరిక అంటే ఆ స్థితికి రావాలి అంటే ఎంత సాధన చేయాలి? ఎంత జ్ఞానం పొందాలి? అంటే అలాంటి కోరిక గూడా ఉండకూడదు అంటది రాజలక్ష్మి మేడం. అలాగే ఆలోచిస్తే ఈ అనంతమైన సృష్టిలో ఎన్నో విశ్వాలున్నాయి. అలాంటి విశ్వాల్లో ఎన్నో లోకాలు ఉన్నాయి. అలాంటి లోకాల్లో ఈ భూమండలం ఒకటి. అలాంటి ఈ భూమండలంలో ఎన్ని ఖండాలు, అలా ఖండాల్లో ఎన్ని దేశాలు, అలాంటి దేశాల్లో ఎన్ని రాష్ట్రాలు, అలాంటి రాష్ట్రాల్లో ఎన్ని జిల్లాలు, అలాంటి జిల్లాలో ఎన్ని పట్టణాలు, గ్రామాలు అలా ఒక పట్టణం విడిచి ఉన్నవి ఎన్ని వాటి ఎంత ఆలోచించండి. ఎంత అల్పమైనది, దానికి ఎంత గర్విస్తున్నాము, అహంకారంగా ఉంటున్నాము, వ్యవహరిస్తున్నాము. ఆలోచిస్తే ఆశ్చర్యమే కదా! కొన్నాళ్ళకే అదృశ్యమైపోయే తాను నేను అంటాడు. అదృశ్యమైపోయేవన్నీ నావి అంటాడు. ఎంత ఆశ్చర్యం! కొంచెం ఆలోచించండి. భూమి మీద నుంచి కొంచెం ఆకాశంలోకి వెళితే ఈ మానవుడు చీమల్లా కనిపిస్తాడు. ఇంకా పైకి వెళితే పెద్ద పెద్ద భవంతులు అగ్గిపెట్టెల్లా కనిపిస్తాయి. అసలు విశ్వంలోకి ప్రయాణిస్తే ఆ భూమికి ఒక అణువులా కనిపిస్తుంది. ఇది భూమండలంలో మానవునికి ఎంత అసలు గర్వించడానికి ఏమి ఉంది? సృష్టిలో ఉన్న వాటిని మీరు ఏమి సాధించారు? ఎంత సాధించారు అన్నది ఆలోచించండి. చీమల పుట్టలో చీమలు హడావిడి చేస్తున్నట్టు ఎలా తిరుగుతాయో, మానవుడు కూడా భూమి మీద అలా హడావిడి పరుగులు పెడుతూ ఉంటాడు. చీమలు అక్కడివి, ఇక్కడివి, ఇక్కడివి అక్కడికి చేరవేస్తూ ఉంటాయి. మీరు కూడా అక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి అక్కడ తిరుగుతూ ఉండి అవి పోగేసుకొని హడావిడి చేస్తూ ఉంటారు. చీమలు ఇవే గుట్టలు పెట్టినట్టు మానవుడు కూడా ఏవో కడుతూ ఉంటాడు. వర్షం వస్తే చీమగూళ్ళన్నీ ఎలా కొట్టుకపోతాయో అలాగే మానవుల్లో కూడా సునామీలు వచ్చినా, భూకంపాలు వచ్చినా మనం ఈ మధ్యలో చూసాము. ఎన్ని బిల్డింగులు నీట మునిగాయి. వాస్తు చూసిన వానిది, వాస్తు చెప్పించుకున్న వానిది అందరివి నీట మునిగాయా లేదా? ఇదన్నీ ఆశ్చర్యం కొలిపేవే కదా! అంటే మనం వాస్తు చూసి ఇది బాలేదు, అది బాలేదు అని మారుస్తూ కూలగొట్టి చేస్తూ ఉంటాం. అంటే అక్కడ వాస్తు చూసిన వారి ఇల్లు గూడా మునిగింది కదా! ఇవన్నీ ఆశ్చర్యం గొలిపేటివే గదా! అంటే మనం ఎంతో పోగేసుకుంటున్నాం కానీ, ఆ చీమల్లాగా అటు ఇటు పోగేసుకొని ఏవో కట్టుకుంటున్నామన్నారు. ఒక్క వర్షం వస్తేనేంది, ఒక కరోనా వస్తేనే స్తంభించిపోయాము. అంటే ఈ జంతువులు స్వేచ్ఛగా తిరిగాయి. మనం ఇంట్లో బందీగున్నాం. ఎందుకు? మనం వాటిని హింస చేశాం గాబట్టి మనం బందీలయ్యాం. అవి స్వేచ్ఛగా తిరిగాయి. కరోనా ఎంతమందిని ప్రపంచాన్ని ఎట్లా మార్చేసింది అసలు. ఇట్లాంటి రోజు మనకొస్తుందా అన్నది ఎంత ఆశ్చర్యమైంది. ఎక్కడ ఒక మనిషితో మాట్లాడని సంబంధం లేని రోజులు. అవి ఊహించుకుంటే ఒక చిన్న బ్యాక్టీరియానే మన కంటికి కనిపించని బ్యాక్టీరియానే ఎంతమందిని ఎలా చేసింది. కుప్పలు కుప్పలుగా శవాలు. ఎవ్వరు ఏం చేయలేకపోయారే. చిన్నది కంటికి కనిపించలే అసలు. ఆ కరోనా బ్యాక్టీరియా అన్నది కంటికి కనిపించలే కానీ
మానవులు ఇంత పెద్ద మానవులైనా ఇంట్లో నుంచి బయటికి రాకుండా బంధించగలిగే శక్తి దానికుంది. అంటే సృష్టికర్త దాన్ని సృష్టించిన సృష్టికర్త ఎంత గొప్పవాడు. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఇలాంటి రోజు వస్తదా అని కూడా అనుకున్నాం. కరోనా అసలు ఎక్కడికక్కడ రాకపోకలు బంద్ కావడం, ఎవరికి వాళ్ళు ఇంట్లో ఉండడం ఇవన్నీ మనం చూసాం గదా! అంటే ఇవన్నీ ఎంత ఆశ్చర్యం కొలిపించాయి. ఒక చిన్న బ్యాక్టీరియానే కదా అని తీసి పడేస్తే ఇప్పుడు ఎలా ఉంది అంటే చూడండి. అంటే ఎంత గొప్పది. ఆ చిన్న బ్యాక్టీరియాని సృష్టించిన ఆ సృష్టికర్త గొప్పవాడు కదా! అంత చిన్నదే ఇంత ప్రపంచాన్ని అతలాకుతలం చేసే అంత పని చేసింది అంటే ఆ చిన్న బ్యాక్టీరియా మన కంటికి కనిపించిందా? కనిపించలే కానీ ఆశ్చర్యం కల్పించిందా లేదా? మనం ఎంతో ఆశ్చర్యపోయాం గదా! ఒక్క కరోనా బ్యాక్టీరియా ఇంతమంది ప్రాణాలను బలి తీసుకుందే. అలా ఆకాశం నుంచి చూస్తే ఎవరికి వారు మానవుల ప్రవర్తన అలాగే కనిపిస్తుంది. మానవుడు చీమల ప్రవర్తనలో ఎలా అనిపిస్తుందో అలాగే మానవుని ప్రవర్తన కూడా అనిపిస్తుంది. నిజంగా ఇదంతా ఆశ్చర్యమే. చీమల్లా గొడవలు, కొట్లాటలు, యుద్ధాలు ఎలా జరుగుతాయో మానవుల్లో కూడా అలాగే అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యమే కదా! మానవుని విషయమే ఆశ్చర్యం కలిగిస్తే మరికొన్ని చూద్దామంటున్నాడు. స్త్రీ పురుషుల సంపర్కం తర్వాత ఏర్పడిన ఒక అండం విభజింపబడి పిండంగా మారి అండంగా ఏర్పడి పెరిగి పెద్దయి రూపం ధరించి జన్మించే ఈ ప్రక్రియ అంతా ఆశ్చర్యమే. అలా జన్మించిన బిడ్డ దశల వారీగా పెరగడం, పెరిగిన జీవి యొక్క పెరుగుదల యొక్క దశలు ఆగిపోవడం కూడా ఆశ్చర్యమే. ఎదుగుదల ఆగిపోతుంది. కానీ అక్కడి నుంచి శరీరంలో మార్పులు కలుగుతాయి. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ప్రతి జీవిలో అది అనివార్యం. దానిని మార్చడం, ఆపడం లేకుండా చెయ్యడమే మానవ మేధస్సుకు సాధ్యం కానిది. ఇది ఆశ్చర్యమే కదా! ఇప్పుడు స్త్రీ పురుష కణంల వల్లనే కదా ఒక పిండంగా తయారు అయిందంటే ఇది కూడా ఆశ్చర్యమే కదా. అంటే సృష్టికర్త ఎంత గొప్పగా ఒక స్త్రీ కణం నుంచి పురుష కణం సంపర్కం జరిగి అది అంతా ఒక ప్రాసెస్ లో జరిగింది అంటే అవి కోటాను కోట్ల కణాలు ఉంటాయి అన్ని పిండంగా మారు. అందులో ఒక్కటి స్త్రీ పురుష కలయికలో సంపర్కం జరిగినప్పుడు ఒక్కటి మాత్రమే మన అండంలోకి వెళ్ళి గర్భం దాల్చడానికి ఉపయోగపడుతుంది అంటే అది కూడా ఎంత ఆశ్చర్యం కొలిపే విషయమే. చూస్తే మనకు అది సహజం అనిపించింది. విన్న దీన్ని చదువుతూ ఉంటే ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రతిదీ అబ్బా ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అని. అలా విభజించబడుతుంది. ఏర్పాటు ఎలా చేయబడింది అంత ఆశ్చర్యమే కదా! చూడండి స్త్రీ పురుష సంపర్కాల ద్వారా స్త్రీ యోనిలోకి ప్రవేశపెట్టబడిన పురుష వీర్యకణం స్త్రీ గర్భంలో అండం వైపు ప్రయాణించడం, అందులో ఒకటి స్త్రీ అండంలో కలిసి ఫలదీకరణ చెంది ఆ అవకాశం ఒక్క వీర్యకణానికే ఉండడం అలాంటి ఏర్పాటు ఆశ్చర్యమే కదా! అంటే చదువుతుంటే ఎంత అద్భుతంగా అనిపించింది. ఇది గమనిస్తే అసలు రకరకాల జీవుల్లో అండ రూపంలో పైకి చూడడానికి ఒక రకంగా ఉంటుంది. విభజన జరిగే కొద్దీ ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క రకమైన మార్పు జరగడం, అంగాలు ఏర్పడడం, చివరకు రకరకాల ఆకారాలు గల కీటకాలుగా, పక్షులుగా, జంతువులుగా, మానవుడిగా రకరకాల జాతులుగా మార్పు చెందడం ఆశ్చర్యమే కదా! ప్రతి జీవిలో మరల స్త్రీ పురుషులు రూపాలు ఏర్పడడం, దానికి తగ్గట్టుగా వారి శరీర అంగాలు ఏర్పడడం, పైకి ఒక జాతిలా ఉన్న అంగాలలో తేడా ఉండడం ఆశ్చర్యమే కదా! అంతేకాదు గర్భంలో పెరిగే బిడ్డకు కావలసిన ఆహారం, ఆక్సిజన్ తల్లి నుంచే కదా! తల్లి నుంచే అది ఏర్పాటు. బిడ్డ పూర్తిగా ఎదిగే వరకు కావలసిన అన్ని రకాల రక్షణ తల్లి గర్భంలోనే ఏర్పాటు చేయబడడం ఆశ్చర్యమే కదా! అలాగే పెరిగే బిడ్డ పరిపక్వ దశకు చేరుకున్నాక అంటే పూర్తిగా ఎదిగిన తర్వాత కండరాలు సంకోచం, వ్యాకోచం ద్వారా ఒక చిన్న ద్వారం ద్వారా బయటకు సురక్షితంగా వచ్చే ఏర్పాటు. అంటే జన్మించే ఏర్పాటు కూడా ఆశ్చర్యమే కదా! అంటే చూడండి ఆ చిన్న కణాలే అంటే ప్రసవించడం. అది కూడా ఒక నార్మల్ డెలివరీ కావడము అంటే చిన్న రంధ్రం ద్వారా బయటికి రావడం. అంత పెద్ద శరీరము చిన్న ద్వారం ద్వారా బయటికి రావడం ఆశ్చర్యమే కదా! మనకప్పుడు సహజం అనిపించింది. కానీ అది చదువుతూ లోతుగా మనం ఆలోచించి చదువుతూ ఉంటే ఇంత గొప్పగా ఉంది. సృష్టికర్త ఇంత గొప్పగా సృష్టి చేశాడు. ఇంత గొప్పగా ఉంది. ఎంతో ఆశ్చర్యం కొలిపే విషయమే అని చెప్పొచ్చు.
ఒక బిడ్డకు జన్మనిచ్చి 2 పాలుంటాయి. అంటే మన కణాలు. మనకు మానవులకైతే 2. అదే జన్మలో ఉన్న జంతువులకైతే కుక్కకు చూడు కణాలు ఎంత ఎక్కువగా ఉంటాయి. పందికి చూడు ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక వింతే కదా! అంటే ప్రతి దానికి ఆవుకు 2 ఉండడం. అలా ఏ జంతువుకు చూసినా ఎన్ని రకాల ఏర్పాటు. అది ఆడగా, మొగగా, పిల్లగా ఉన్నప్పుడు అంటే అంగాలే కానీ, వాటి శరీర నిర్మాణమే కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకదానికి ఒకటి అసలు ఎంత అద్భుతం ఇది. ఎంత ఆశ్చర్యం కొలిపే విషయమో అనిపిస్తుంది. ఒకరికంటే ఒకటి ఎక్కువ పిల్లల్ని కనే జంతువులు అంటే కుక్క, పిల్లి వీటన్నిటికి స్థానాలు ఎక్కువగా ఉంటాయి. అవి సామూహిక ఆత్మలంటారు. మానవుడు ఏకాత్మ అంటారు. అంటే అవి అందుకే వాటి ఎక్కువ మందిని కంటాయి కాబట్టి ఎక్కువుంటాయి కాబట్టి అవి ఎక్కువ తాగాలి కాబట్టి వాటికి కణాలన్నయి ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అదే మానవులు ఒకరిద్దరినే కంటారు కాబట్టి వాళ్ళకి అంటే చూడండి తయారు చేసే విధానాన్ని మనం ఇక్కడ ఆలోచించాలి. జరిగే ప్రాసెస్ ఎంత ప్రతి దాంట్లో ఎంత అద్భుతమైన విషయం ఇది. ఆశ్చర్యం గొలిపే విషయాలే. ఇంకా మనం గమనిస్తే బాల్య దశలో స్త్రీ పురుషులు భేదం ఎక్కువగా కనిపించదు కానీ యవ్వన దశకు రాగానే ఇద్దరిలో ఎన్నో మార్పులు, ఎంతో వైవిధ్యం, ఎన్నో తేడాలు స్పష్టంగా గమనించగలుగుతాం. పురుషునిలోని మీసాలు, కొన్ని ప్రదేశాల్లో వెంట్రుకలు రావడం, శరీరంలో బలిష్టంగా తయారు కావడం, స్త్రీలలో పాలనలో ఎదగడం, శరీరం సున్నితంగా తయారు కావడం, కంఠంలో అంటే మాటలు మార్పు రావడం, ఇద్దరి అభిరుచులు, అలవాట్లు, ప్రవర్తనలు వేరుగా ఉండడం, ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ పెరగడం, దగ్గరవ్వాలని కోరిక పెరగడం, దాని కోసం ప్రయత్నించడం ఇవన్నీ ఆలోచిస్తే ఆశ్చర్యమే కదా! సృష్టిలో ఉన్నటువంటి ఏర్పాటు గురించి ఆలోచిస్తే అంతా ఆశ్చర్యమే. ఆలోచిస్తే ఆశ్చర్యకరమైన ఈ ఏర్పాటు సృష్టి ఆగిపోకుండా సృష్టి క్రమం యథావిధిగా కొనసాగుతున్నది అర్థమవుతుంది. కానీ ఎంత అద్భుతమైనది, ఆశ్చర్యకరమైన ఏర్పాటు. సృష్టిలో ఏ ఒక్క జీవి కానీ, జీవరాశి కానీ అంతరించిపోకుండా, అదృశ్యం కాకుండా కోట్లాది సంవత్సరాలుగా కొనసాగుతుంది ఈ ఏర్పాటు. ఎంత అద్భుతం! ఎంత ఆశ్చర్యం! అంతే కదా! ఇప్పుడు ఏవి అంతరించిపోలేదు. అన్నీ ఏదో కొన్ని ఉన్నాయి కదా! అంటే అది కూడా ఒక ఏర్పాటు. అది కూడా మనం ఆశ్చర్యం గొలిపే విషయమే అని తెలుసుకోవాలి. ఆలోచిస్తే ఒక జీవి మీద ఇంకొక జీవి ఆధారపడి మనుగడ సాగించడం, ఒక జీవి అవసరం ఇంకో జీవికి ఉండడం, వైరస్ అన్నీ అనవసరంగా కనిపించడం అంటే అవసరంగా కనిపించడం, సృష్టిలో అనవసరం అంటూ ఏదీ లేకపోవడం. అన్ని ప్రాముఖ్యమైనవి కావడం. వేటి ప్రాముఖ్యత అది కలిగి ఉండడం. అంతా ఆశ్చర్యమే. చూస్తే వృక్షాలు పంచభూతాల మీద ఆధారపడి జీవిస్తాయి. అలాగే ఈ వృక్షాల మీద కొన్ని జంతువులే ఆధారపడి జీవిస్తాయి. ఆ జంతువుల మీద ఆధారపడి మరికొన్ని జంతువులు వాటి మీద ఆధారపడి మరికొన్ని ఆఖరికి మానవులు కూడా మనుగడ సాగించాలి అంటే ఎన్నో రకాల జంతువులను ఉపయోగించుకోవాల్సి వస్తుంది కదా! అంటే వాటి సహకారం కావాల్సి వస్తుంది కదా! అంటే మనం మానవులకు కూడా జంతువుల అవసరం ఉంది. అది లేకుండా మనుగడ సాగదు కదా! ఇప్పుడు మనకు కూరగాయలు పండాలి అంటే అవి ఎలా వాటికి సంపర్కం అన్నది ఉండదు. ఇప్పుడు ఇవ్వే కదా బటర్‌ఫ్లైలు అటు ఇటు తిరిగి వాటి పుప్పొడి రేణువులు ఈ చెట్టు మీద పెట్టి సృష్టి క్రమం అంటే మనకు కావాల్సిన కూరగాయలు, పండ్లు రావాలి అంటే అవి ఉండబట్టే మనకు జరుగుతున్నాయి. అంటే ఆ లాభం మనం గ్రహించలేకపోతున్నాం. ఇది కూడా ఆశ్చర్యం కలిపే విషయమే. ప్రతి జీవిలో అంతే కదా! ఇప్పుడు ఏది అసలు వృధా అన్నది లేదు. ప్రతీదీ ఈ జంతువులు, మన జంతువుల మీద మానవులు, మానవుల మీద జంతువులు అలా వృక్షజాతి అన్నీ ఒకదాని మీద ఒకరికి లింకప్ ఉంది. ఇప్పుడు చూడండి చెట్లు కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటాయి. మనం వదిలిన వ్యర్థాన్ని అవి తీసుకుంటాయి. అవి వదిలిన వ్యర్థాన్ని మనం తీసుకుంటాం. ఇది కూడా సృష్టిలో ఒక ఆశ్చర్యం కొలిపే విషయమే కదా! ఆక్సిజన్ మనం తీసుకుంటాము. కార్బన్ డయాక్సైడ్ మనం వ్యర్థంగా వదులుతాము. చెట్లు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటాయి. అంటే మన వ్యర్థాన్ని అవి యూజ్ చేసుకుంటున్నాయి. వాటి వ్యర్థాన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇది కూడా సృష్టిలో ఒక ఆశ్చర్యం కొలిపే విషయమే కదా! ఇట్లా ప్రతీదీ ఎన్ని చూసుకున్నా సరే ఎంత ఆశ్చర్యం వేస్తుందో. ఎద్దులు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఏనుగులు ఆ ప్రాంతాన్ని బట్టి మానవులకు ఉపయోగించుకోవాల్సిందే కదా! అలాగే గొర్రెలు యొక్క బొచ్చు అంటే వాటి ఉన్నితోని మనకు అవి చేస్తున్నారు కదా! స్వెటర్స్ తయారు కావడము. అంటే ఇప్పుడు జంతువుల వల్ల అవి తయారవుతున్నాయి. ఉన్ని దుస్తులు, జంతువుల చర్మం చెప్పులుగా ఉపయోగపడతాయి కదా! అలా జంతువుల
అవసరం మానవులకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఎంతో ఉంది కదా. అంతేకాదు సృష్టిలో ఒకదాని వ్యర్థం ఇంకొక దానికి అవసరం ఏర్పాటు ఉంది. ఆశ్చర్యమే కదా. అంటే ఇందాక చెప్పుకున్నాం మనం. చెట్లు వదిలిన ఆక్సిజన్ మనం పీల్చుకొని, మనం వదిలిన కార్బన్ డయాక్సైడ్ చెట్లు తీసుకున్నారు. ఇది కూడా ఆశ్చర్యం కలిపే విషయమే అంటున్నారు. అంటే ఇక్కడ ఏది చూసినా ఆశ్చర్యమే. సృష్టిలో జరిగే ప్రతి దాన్ని మనం లోతుగా ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందో అర్థమవుతుంది. అన్ని జీవుల అవసరమే. నీరు నదుల రూపంలో ప్రవహిస్తూ లక్షల రకాల జీవుల దాహాన్ని తీరుస్తాయి, అవసరాలు తీరుస్తాయి, పంటలు పండిస్తూ అన్నిటి ఆకలి తీరుస్తూ అన్ని జీవుల మనుగడకు ఉపయోగపడతాయి. సాగించడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. చివరకు సముద్రంలో కలుస్తున్నాయి. అలా ఆ రకంగా భూమి మీద నీరు లేకుండా ఆశ్చర్యపోతుంది లేదు కదా. అలా సముద్రంలో కలిసిన నీరు మరలేమవుతుంది? సూర్యరశ్మి ద్వారా ఆవిరై మేఘంగా మారి మరలా భూమి మీద అన్ని ప్రాంతాలకు వర్షించే అన్ని జీవులకు, జీవరాశులకు వాటి మనుగడ సాగించడానికి ఎంత ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియ అలా ఎన్ని కోట్ల సంవత్సరాల నుండి అలా అనంతంగా కొనసాగుతూ ఉంది. అంత ఆశ్చర్యం ఆలోచించండి. అలా అనంతంగా కొనసాగుతూ ఉంది. ఎంతో ఆశ్చర్యం ఆలోచించాలి. ఈ ప్రక్రియ ఆగిపోతే సృష్టి ఏమవుతుంది? అంతే అంతమైపోదా? ఆలోచించండి. ఇదంతా ఎలా జరుగుతుంది? ఎవరు జరిపిస్తున్నారు? ఎవరిది? ఏ శాశ్వతమైన ఏర్పాటు? ఇంకా ఆలోచిస్తే సముద్రం ఉప్పు నీరు కారణం పూర్తిగా ఎండిపోకుండా ఉండడానికి. కానీ ఉప్పు ఉండిపోయి మంచి నీరు ఆవిరిగా మారి ఆ ఏర్పాటు ఉంది కదా. అంటే మనకు చూడు సముద్రంలో ఉప్పు అలాగనే ఉంటుంది. మంచినీరు ఆవిరిగా మారి మళ్ళీ మనకు పంటల రూపంలో, వర్షాల రూపంలో పంటలు పండడము. ఆ పంటలు పండడం వల్ల ఎన్నో జీవులకు ఆధారం అవ్వడము. పంటలు పండితే చెరువులు నిండుతాయి. ఎన్నో పంటలు వేసుకుంటున్నాం. లేదు అంటే సముద్రం అలాగే ఉప్పు నీరుని ఇచ్చిందనుకో ఆవిరైతే మనము ఏమైనా తాగడానికి నీళ్లు ఉంటాయా? ఎంత విచిత్రం! ఎంత ఆశ్చర్యం కొలిపే విషయమే కదా. మనం ఇది సముద్రం నీరు ఉప్పుగా ఉంటుంది అనుకుంటాం. క్యాజువల్ గా తీసుకున్నాం ఇవన్నీ. కానీ లోతుగా ఆలోచిస్తే అబ్బా ఎంత సృష్టికర్త ఎంత గొప్పగా ఆలోచించాడు, ఎంత గొప్పగా సృష్టి చేశాడు అన్నది అర్థమవుతుంది. ఉప్పు నీరే ఆవిరిగా వచ్చేస్తే జీవరాశి పరిస్థితి ఏమిటి? ఇవన్నీ ఏమవుతాయి? అంతా పరస్పరం ఉపయోగార్థమే. అంతా అద్భుతమైన ఏర్పాటు. అలాగే ఉప్పు నీటిలో జీవించగలిగే సముద్ర జీవులు సృష్టి కూడా ఆశ్చర్యం గొలిపేది. ఎన్ని జీవులు, ఎన్ని లక్షల రకాలు, అన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవించేవి. అన్నీ ఒకదానికి ఒకటి అవసరమే. అంతా ఆశ్చర్యమే. అంతేకాదు ఎన్ని నదులు వచ్చి సముద్రంలో కలిసిన సముద్రం ఎప్పుడు ఉప్పొంగదు కదా. ఎప్పుడు ఎండిపోవడం కూడా జరగదు. ఇది కూడా ఆశ్చర్యం కలిపే విషయమే కదా. ఎన్ని వర్షాలు వస్తున్నాయి. ఎంతో నదిలో మొత్తం నీరన్నీ ఎక్కడి నుంచి ఎన్నో నదుల నీళ్ళన్నీ సముద్రంలోనే కలుస్తున్నాయి. కానీ ఎప్పుడు ఉప్పొంగదు. ఉప్పొంగిందంటే ఊర్లే మునిగిపోతే ఏమీ ఉండదు. అంతమైపోతుంది కదా సముద్రం ఉప్పొంగితే. కానీ ఎండిపోయిన దాఖలు కూడా లేవు సముద్రం. ఇవంతా ఆశ్చర్యం కొలిపే విషయాలే అని అర్థమవుతుంది. అలా ప్రకృతిలో సమతుల్యత అంటే గమనిస్తే చాలా ఆశ్చర్యం కొలిపే విషయాలు ఏమిటి అంటే ఈ సృష్టిలోని జీవులు అంతా అనంతంగా కొనసాగే ఏర్పాటు కాదు. ఆ జీవుల మధ్య సమతుల్యం అన్న ఏర్పాటు కూడా ఆశ్చర్యం కలిగించే ఏర్పాటు. ఏ జీవి పూర్తిగా పెరిగిపోదు, ఏ జీవి పూర్తిగా అంతరించిపోదు. ఎందుచేతనంటే ఏ జాతి ఎక్కువగా పెరిగినా ప్రమాదమే, ఏ జాతి పూర్తిగా అంతరించిపోయినా నష్టమే. అందుకే సృష్టిలో జీవుల మధ్య సమతుల్యత అన్నది యుగ యుగాలుగా కొనసాగుతుంది. ఈ విషయమే మనం వృక్షాల్లో కొన్ని జంతువుల్లో వాటి యొక్క అలవాట్లు చూస్తే మనకు తెలుస్తుంది. చూస్తే అన్ని రకాల జంతువులు వృక్ష జాతి మీదే ఆధారపడ్డాయి. అలా ఎన్ని కోట్ల జంతువులు, జీవులు వృక్షాలను భక్షిస్తూ ఉన్నా వృక్ష జాతి అంతరించిపోవట్లేదు సరికదా. వృద్ధి చెందుతూనే ఉంది. కారణం వాటి పునరుత్పత్తి ప్రకృతిలో అన్ని రకాల ఏర్పాటు చేయబడ్డాయి. చూడండి, ఆకులు తింటే పక్క నుంచి చిగురు వచ్చే ఏర్పాటు ఉంది. అలాగే కొమ్మలు కొట్టేస్తాం, మళ్ళీ ఇంకో కొమ్మ వచ్చే ఏర్పాటు కూడా ఉంది కదా. కొన్ని వృక్ష జాతులు మొదటికి నరికిన భూమిలో వేర్లు ఉంటే మళ్ళీ వృక్షంగా వస్తాయి కదా, మొక్కలుగా రావడం. అటువంటి ఏర్పాటు ఈ సృష్టిలో ఉన్నాయి.
ఇంకా ఆశ్చర్యం గొలిపే విషయం ఏమిటి అంటే కాయలు, పళ్ళు, మానవులు, జంతువులు ఆకలి తీరుస్తాయి, అవసరాలు తీరుస్తాయి. కానీ వాటి పునరుత్పత్తి, అవసరమైన విత్తనాలు వాటిని అవసరం ఉండదు. వ్యర్థంగా విసిరి పడేసి మనం ఇప్పుడు మామిడి పండు తింటాము. పడేస్తాం, టెంక పడేస్తాం. టెంక పడేస్తే అది వ్యర్థం అవుతుందా? మళ్ళీ వృక్షంగా అయ్యే అవకాశం ఉంది. అలా ఒక సపోటా తిన్నా సరే, ఏది చూసినా సరే ఇప్పుడు నేరేడు పళ్ళు తింటాం. పళ్ళు తింటాం, ఇతరులు విసిరి పడేస్తాం. మనం వ్యర్థంగా పడేసింది కూడా మళ్ళీ వృక్షంగా తయారవుతుంది. అంటే ఈ సృష్టిలో వ్యర్థం అన్నది లేదు. ఇది ఎంత ఇదంతా ఆశ్చర్యం కొలిపే విషయాలే. అలా వృక్షాల్లో పునరుత్పత్తి ఏర్పాటు అన్ని రకాలుగా ఉపయోగపడే వృక్ష జాతి ఇంత ముఖ్యమైన వృక్షం ఒకటుంటది కదా! అభివృద్ధి అంటే ఎక్కడ అంతమన్నది ఉండదు. వృక్షాల్లో కానీ, మానవుల్లో కానీ, జంతు జాతుల్లో కానీ మొత్తం అంతమన్నది ఉండదు. ఇది ఆశ్చర్యం గొలిపే విషయం అంటే. అలా జంతు జాతి మధ్య సమతుల్యం కోసమే కాకుండా జంతువుల సృష్టి కొనసాగించడానికి ఎన్నో ఏర్పాట్లు చేయబడ్డాయి. అవి గమనిస్తే మనకు ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. జంతువులు మనకు 2 రకాల జంతువులు ఉన్నాయి. శాకాహార జంతువులు, మాంసాహార జంతువులు. గమనిస్తే వాటి శరీర నిర్మాణం ఎంత వ్యత్యాసం కనిపిస్తాయో, ఎన్నో తేడాలు కనిపిస్తాయి ఆలోచించండి. మాంసాహార జంతువులే కనుక సృష్టింపబడకపోతే అడవుల్లో శాకాహార జంతువులు విపరీతంగా పెరిగిపోవా? అలా ఒక జాతి పెరగడం వల్ల నష్టమే కానీ ప్రయోజనం ఉండదు. కారణం అది ఎప్పుడూ అనర్థమే కదా! అందుకే అతి సర్వదా వర్జితం అన్నారు. గమనించండి. అంటే ఏది అతిగా ఉండకూడదు సృష్టిలో. ఇప్పుడు శాకాహార జంతువులు, మాంసాహార జంతువులే ఉంటే శాకాహార జంతువులన్నీ పెరిగిపోతాయి కదా! అది కూడా ఒక ఆశ్చర్యం గొలిపే విషయమే కదా! అంటే ఎంత గొప్పది ఈ సృష్టికర్త, ఎంత గొప్పవాడు అన్నది తెలుసుకోనీకే మనకి ఇదంతా చెప్పడం. ఎంత అంటే అసలు ఏది వ్యర్థం ఉండదు. ఒకరి వల్ల ఒకరికి ఏమి పనికిరాదు. మనమేమి అనుకుంటాం. నేను జన్మించడం అనవసరము అనుకుంటాం. కానీ మన పర్పస్ మీద మనమొచ్చాము. మన ప్రణాళిక ప్రకారం ఈ జన్మ తీసుకున్నాము అన్నది ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాతే అర్థమవుతుంది. అప్పటి వరకు మనకేమీ అర్థం కాదు. అందరూ తక్కువ చూపు చూసారు. తక్కువ తక్కువ అని మనం హీనభావంతో ఉంటాం. కానీ మనం అసలు హీన భావన అన్నది ఉంచుకోవద్దు అంటారు సారు. ఎందుకంటే ఎవరి ప్రణాళిక ప్రకారం వారొస్తారు. ఇప్పుడు వారేమి చెయ్యకపోవచ్చు. కానీ వాళ్ళ ప్రణాళిక ఏంటో వాళ్ళకి నచ్చినట్టుగా జీవించడమే వాళ్ళ ప్రణాళిక అన్నది మనకు ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాతే అర్థమవుతుంది. అంతవరకు మనకేమీ అర్థం కాదు అన్న విషయం అర్థమైంది. అలాగే చు ఇప్పుడు ఈ మధ్యనే ఒక సర్వేలో ఇటీవల మనకు ఎందుకు వాయు కాలుష్యం ఏర్పడింది అంటే, రాబందులు అంతరించిపోయాయంట. అంటే రాబందుల వల్ల మనకేం మేలు జరుగుతుంది అంటాం. ఇప్పుడు చనిపోయిన శవాలను రాబందులు తినిపోయి అక్కడేమి వ్యర్థం లేకుండా మిగిలిపోయేవి. ఆ మిగిలిన కొంచెం కూడా మిగిలినా కూడా చీమలు, పురుగులు తినేసి ఆ వ్యర్థాన్ని క్లియర్ చేసేది. ఇప్పుడు వాయు కాలుష్యం ఎలా ఏర్పడింది? అవి అంతరించిపోవడం వల్ల జంతువుల కళేబరాలు ఎక్కడ పడితే అక్కడ ఉండడం, చనిపోయిన శవాలు ఎక్కడ పడితే అక్కడ ఉండిపోవడం, అదంతా వాతావరణంలో కాలుష్యం అయ్యింది కదా! అంటే రాబందులు లేకపోవడం వల్ల, అది కాలుష్యం కావడం వల్ల మనకెన్ని నష్టాలు. ఎంతో ఆరోగ్యపరంగా గాని, అన్ని ప్రదేశమంతా అది మొత్తం ఎట్లా ఉంటది, ఒక జంతువు చనిపోయిన దగ్గర మనం అక్కడి నుంచి వెళ్ళడమే కష్టంగా ఉంటుంది. అంటే రాబందుల వల్ల కూడా మనకు మేలే జరిగింది అన్నది ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం. అంటే ప్రతి జీవి ఏది ఇప్పుడు ఎట్లా అంటే తొండని పాము మింగుతది. పాముని ఇంకొక పెద్ద పాము ఇట్లా ఒకటికొకటి సృష్టి క్రమం ఉంటుంది. కానీ ఏది అంతమన్నది ఉండదు. ఏ దానికి అది. ఏది అతిగా ఉన్నా మంచిది కాదు. ఏది లేకుండా ఉన్నా మంచిది కాదు కదా! అంటే అది సృష్టిలో ఎంత సమతుల్యం సహజంగా ఉండాలి అన్నది ఆ సృష్టికర్త నిర్మాణం జరిగింది అన్నది ఆశ్చర్యం కొలిపే విషయాలని మనం తెలుసుకోవాలిక్కడ. ప్రతీదీ అంటే ఒక రాబందువులే మనం ఏమనుకుంటాం, ఇది రాబందువు, ఇది శవాలను తింటుంది అంటే, కానీ దానివల్ల మేలు అన్నది మనం ఆలోచించలేదు చూడిక్కడ. అలా ఎంతో మంది ఎన్ని చెట్ల జంతువులు కానీ, అవశేషాలు ఎక్కడ పడితే అక్కడ మొత్తము ఎలా ఉంటది అంటే, ఇంకా ఓల్డ్ సిటీ అటు సైడ్ అయితే ఫుల్లు జంతువులని, ఎద్దులని చర్మాలు ఎక్కడ పడితే అక్కడ పడేయడము. అదంతా ఎలా అయితుంది ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కువ వాహనాలు నడపడం వల్ల పొల్యూషన్. అదంతా మనం చేసేదంతా ఇతరులకు నష్టం కల్పించే విధంగా ఉంటుంది మానవుడు చేసేది. భగవంతుడు చేసిన ఏర్పాటు జంతువులే కానీ, వృక్షాలే కానీ అన్నిటికి ఒకటికొకటి సంబంధం ఉండి లాభం పొందే విధంగా ఉంటుంది. అంటే ఒకదానికొకటి లింకప్ అయ్యే ఉంది. ఇప్పుడు మనమంతా
ప్రకృతి మీద ఆధారపడ్డాము. ప్రకృతి ఏది వేరుగా లేదంటాడు పత్రి సార్. మనలో ఏదైతే ఉందో ప్రకృతిలో అదే ఉంది. ఇవన్నీ ఆశ్చర్యం గొలిపే విషయాలే అని అర్థమవుతుంది. పూర్వం రాబందులు ఈ జంతువులు కళేబరాలను తిని వాతావరణం కలుషితం కాకుండా ఉండేందుకు పరోక్షంగా ఎంతో సహకరించేవి. ప్రస్తుతం రాబందుల జాతి అంతరించిపోవడం వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడింది. అలా గమనిస్తే ప్రకృతిలో సమతుల్యం లేకపోతే ఎన్నో అనర్థాలు జరుగుతాయి అని తెలుస్తుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే అన్నారు. అంతేకాదు శాకాహార జంతువులు విపరీతంగా పెరిగిపోకుండా ఉండడానికి సృష్టిలో మాంసాహార జంతువులు సృష్టింపబడ్డాయి. అలాగే మాంసాహార జంతువులు పెరిగిపోకుండా ఉండడానికి కూడా ప్రకృతిలో ఏర్పాటు ఉన్నాయి. పాములు తీసుకుందాం. అది ఎన్ని గుడ్లు పెడుతుంది, కానీ అది పెట్టిన గుడ్లని చాలా గుడ్లు అదే తినేస్తుందంట. అలాగే కొన్ని పెద్ద పాములు చిన్న పాముల్ని తిని ఆహారంగా ఉపయోగించుకుంటాయి. అలాగే అన్నిటికంటే బలిష్టమైన జాతి సింహజాతి. అటువంటి సింహజాతి మగ సింహం తన పిల్లల్ని తానే తినేస్తుంది అంట. ఎందుకు అంటే మళ్ళీ రాజ్యం నాకు కావాలి అని అంటూ ఉంటారని సింహము తన పిల్లల్ని తానే తినేస్తుందంట. మగ సింహం తనకు పుట్టిన పిల్లల్ని తానే తినేస్తుందంట. పాము కూడా పుట్టినాక దానికి కంటు కనిపించక తినేస్తుంది అని చెప్తూ ఉంటారు. పాము కూడా తన పిల్లల్ని తానే తినేస్తుంది అని. అంటే ఇదంతా అవన్నీ తినకుండా ఉంటే భూమి మీద అవే పెరిగిపోతాయి కదా. ఇంకా మానవుల విషయానికి వస్తే ఏమంటారు, ఆ జంతువులు మనం తినకపోతే పెరిగిపోతాయి అంటారు. చూడండి, ఇప్పుడు అడవిలో మనం ఏమన్నా తింటున్నామా వాటిని? అడవిలో వాటికి అవి ఏర్పాటు ఉంది కదా. శాకాహారం తినే జంతువులు శాకాహారం తింటే, మాంసాహారం తినే జంతువులు జంతువులను తిని ఉంది అంటే అది అంతరించిపోవడం లేదు, పెరిగిపోవడం లేదు కదా. అడవిలో ఎలా ఉంటుంది? సహజంగా ఉంటుంది. మానవులు ఏమంటారు, ఆ జంతువులు మనం తినడానికే పుట్టాయి, లేకుంటే భూమి మీద పెరిగిపోతాయి అంటారు. ఇప్పుడు భూమి మీద ఎంతో మంది పుడుతున్నారు. పుట్టిన వాళ్ళు అలానే ఉంటున్నారా? ఉండట్లేదు, చనిపోతున్నారు. అది కూడా అది సృష్టి క్రమంలో ఒకటి అన్నది మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. అది ఎందువల్ల అంటే అజ్ఞానం వల్ల. అది మాకు రుచి కోసమే ఉంది. మానవుల ఆహారం ఏంటి? శాకాహారమే. అది శాకాహారం ఎలా పండుతుంది అంటే ప్రకృతి ద్వారా. పరమాత్మ శక్తి ఆ శాకాహారంలో, కూరగాయల్లో, సస్యాల్లో ఉంటుంది. అది తిన్న వాళ్ళు ఆ శక్తిని పొందుతారు అని చెప్పడం జరిగింది రాజలక్ష్మి మేడం. అంటే శాకాహారంలో పరమాత్మ శక్తి ఇమిడి ఉంది. మానవులు తినవలసినది, మానవ శరీర నిర్మాణం శాకాహారం కోసమే ఉంటది. జంతువులది కూరలు వేరుగా ఉంటది. వాటి నాలుక వేరుగా ఉంటది. మనది వేరుగా ఉంటది. అంటే ఏ దానికి ఏర్పాటు చేయాలో సృష్టికర్తకు తెలుసు కాబట్టి అదే చేశారు. కానీ మానవులు ఏం చేస్తున్నారు? తినవలసింది తినకుండా, చేయవలసింది చేయకుండా అన్ని సృష్టి విరుద్ధమైన పనులు చేసి సృష్టికి నష్టాన్ని కలిగిస్తున్నాడు. చేయవలసిన పని చెయ్యకుండా అన్నీ మర్చిపోతున్నాడు. ఇదే ఆశ్చర్యం. పెద్ద ఆశ్చర్యము అంటే ఇదే మనము అన్నది తెలుసుకోవాలి. ఇంకా సముద్రంలో తాబేళ్లు ఉంటాయి. తాబేళ్లు, ముసళ్ళు అవేం చేస్తాయంటే బయటికి వచ్చి గుడ్లు పెడతాయి. అవి ఒక్కసారిగా మస్తు పెడతాయంట. 100, 200 గుడ్లు పెడతాయి. అవన్నీ పిల్లలు అవుతాయా? అయి సముద్రంలోకి పోతే సముద్ర ప్లేస్ సరిపోద్దా? అది కూడా ఒక ఏర్పాటే కదా. అంటే కొన్ని పక్షులుగా తినడము, కొన్ని కుళ్ళిపోవడం, కొన్ని పగిలిపోవడము, కొన్ని మాత్రమే ఆ సముద్రంలోకి వెళ్తాయి. అంటే ఇది కూడా సృష్టిలో ఏర్పాటే కదా. ఇది కూడా ఆశ్చర్యం కొలిపే విషయమే కదా. అవన్నీ అయితే ఆ నీళ్ళే సరిపోవు కదా. అంటే భగవంతుడు సృష్టికర్త ఎలా సృష్టి చేశాడు అన్నది, సృష్టికర్త గురించి తెలుసుకునేది అన్నది నాకు అర్థమైంది ఇది. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పత్రిజీ దంపతులకు, నాకు ఇంత అద్భుతమైన ఆత్మజ్ఞానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు, ఈ జిమ్ సెక్షన్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, శ్వేత గారికి, మాధవి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం. మాస్టర్స్ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పత్రి గారి కోరిక, మన పత్రి మేడం కోరిక కాబట్టి అందరూ సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని, ధ్యానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.